జోహార్ కామ్రేడ్ అల్లూరి సీతారామరాజుకు, స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజుకు. పోరాడదాం వ్యతిరేకంగా. మిత్రులారా, స్వతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా గడ్కోలు గ్రామంలో ఈరోజు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు జరుగుతున్నటువంటి వేళ, దేశంలో స్వదేశం పేరు చెప్పుకొని విదేశాలకు అమ్ముతున్నటువంటి వేళ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలన్నీ కూడా మొత్తం బయట దేశాలకు అమెరికా సామ్రాజ్యవాదానికి అప్పజెప్తున్న వేళ ఈరోజు 100వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం అంటే, ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్యంలో అనేక గిరిజనుల్ని ఉత్తేజపరిచి చదువు నేర్పి విలువిద్యలు నేర్పి పోరాట పటిమని నేర్పినటువంటి అల్లూరి సీతారామరాజును 100 సంవత్సరాలుగా ఆయన మరణించినప్పటికీ కూడా ఈరోజు స్మరించుకోవటం అంటే, ఆ వీరుడు, ఆ మన్యం వీరుడు కలలుగన్నటువంటి రాజ్యం ఇంకా రాలేదనేది మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువత 25-30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత దేశం పట్ల, దేశ ప్రజల పట్ల, దేశభక్తి పట్ల, దేశం అంటే మనుషులు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి మనుషుల మధ్య జరుగుతున్నటువంటి అనేక వివక్షతలని తెలియకుండా ఈరోజు నరేంద్ర మోడీ భజన చేస్తున్న దాన్ని నమ్ముతున్నారు. వెంటనే అలాంటి విష ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈ దేశంలో మరోసారి 18వ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి విదేశాలకు అప్పజెప్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత ప్రజలందరూ కూడా ఓటేసి ఆ మతోన్మాదాన్ని ఓడించాలని చెప్పి అప్పుడే అల్లూరి సీతారామరాజుకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల మొత్తం ఆయనకు నిజమైన వారసులం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.